సుధీరన్న 5-6 మంది పట్టుకొని పోయి జై జగన్ జై జగన్ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారము అక్క చెల్లెమ్మలకు డాక్రా రుణాలు చేస్తానని చెప్పాడు. అది 4 విడతలుగా చేస్తానని చెప్పాడు అన్నమాట. ఈరోజు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దాదాపు 5,540 గ్రూపులు ఉన్నాయన్నమాట. ఆ 5,540 గ్రూపులకు కాను 3,959 గ్రూపులకు ఆసరా పథకం వచ్చేసింది. అది 4 విడతలుగా, అంటే అప్పటికి 3,959 మందికి లబ్ధి చేకూరింది అన్నమాట. ప్రతి సంవత్సరము ఒక్కొక్క రోజు ఇస్తూ ఈరోజు 4వ విడత ఆసరా ఇవ్వడం జరిగింది. అది దాదాపు మా పంచాయతీకే దాదాపు 12,25,32,000 రూపాయలు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలకే రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క పథకానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము ఎక్కడే కానీ పొల్లు పోకోకుండా ప్రతి సంవత్సరము ఇస్తూ ఈ సంవత్సరంతో లాస్ట్ విడత ఇవ్వడం, ఆ లాస్ట్ విడత కూడా దాదాపు ఈ విడతలో 3,66 లక్షలు వచ్చింది. ప్రతి ఒక్క మహిళకు 3,959 మందికి 3,06,00,000 రిలీజ్ అయిందన్నమాట. దానికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున అక్క చెల్లెమ్మల తరఫున ఆయనకు ఈరోజు మేము సంపూర్ణంగా పాలాభిషేకం మా ఆడపడుచుల చేత చేపించడం అది మా చేతుల మీద జరగడం సర్పంచ్గా నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకు మా కొత్తపల్లె పంచాయతీ ద్వారా ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని చెప్పి ఈ యొక్క అక్క చెల్లెమ్మల మనస్ఫూర్తిగా వాళ్లకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరము అందరము కలిసి, నేను సర్పంచ్గానే కాదు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు డాక్రాకు సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆయనకు పాలాభిషేకం చేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరానే కాదు, ఆయన ఆ రోజు ఒక గుంటూరు సభలో పెట్టినటువంటి నవరత్నాలు ఇచ్చినటువంటి మాట, ప్రతి ఒక్క మాట నవరత్నాలే కాదు అధికమైనటువంటి ఇంకా ఆయన అప్పుడు చెప్పకుండా ఉన్నటువంటి పథకాలు కూడా చెప్పి నెరవేర్చినటువంటి ఘనత ఇండియాలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులకు దక్కుతుందన్నమాట. అలా రాబో సార్వత్రిక ఎన్నికల్లో 2-3 నెలలు ఉన్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే బాధ్యత మనందరికీ ఉంది. ఖచ్చితంగా మనందరము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి వర్యులుగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి మనము ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి డాక్రా మహిళల అందరి తరఫున హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేసి ఈ పాలాభిషేకానికి ఇచ్చేసినటువంటి అక్కజమ్మలకు కూడా మరోమారు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.